హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేత 777 టారోట్. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ఈ వీడియోలో కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, గూగుల్ ఫామ్స్. ఓకే, సో ముందుగా నేను ఇన్ఫామ్ చేస్తున్నాను, ఇంకా 3 డేసే ఉంది. ఓకే, సో త్వరగా బుక్ చేసుకోండి ఆన్లైన్లో. ఓకే, అంటే గూగుల్ ఫామ్స్ మీరు ఫిల్ చేశారంటే నాకు జీమెయిల్కి వస్తాయి మీ డీటెయిల్స్ అన్నీ, అవన్నీ నోట్ చేసుకుంటాను. అండ్ మీకు మళ్ళీ మీ జీమెయిల్ కనుక ఇచ్చారు అంటే మీ జీమెయిల్కి నేను క్యాలెండర్ వీడియో కాల్. ఓకే, సో గూగుల్ మీట్ది వీడియో కాల్ ఉంది. సో ఆ లింక్ అయితే నేను సెండ్ చేస్తాను ఎవరైతే మనీ పే చేస్తారో. ఓకే, సో మళ్ళీ చెప్తున్నాను, ఈ ఫిబ్రవరి 7th నేను హీలింగ్ సెషన్ అనేది స్టార్ట్ చేస్తున్నాను 7 చక్రాస్ది. ఎవరెవరికైతే జాయిన్ అవ్వాలో యూటిలైజ్ చేసుకోండి. 7 చక్రాస్ హీలింగ్ అవుతే మనకి అన్ని పాజిటివ్ చేంజెస్ అనేటివి వస్తాయి, మళ్ళీ మళ్ళీ రావన్నమాట ఇలాంటి ఆపర్చునిటీస్. ఓకే, సో నేను మీకోసం లాంచ్ చేస్తున్నాను, అంటే మీ ఎనర్జీస్ పాజిటివ్గా చేంజ్ అవ్వాలి అనేసి నా యొక్క ఇంటెన్షన్. ఓకే, సో మీ 7 చక్రాస్ కనుక హీల్ చేసుకున్నారు అంటే డెఫినెట్గా హీల్ అవుతాయి. ఓకే, సో గ్రాబ్ దిస్ ఆపర్చునిటీ, డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఓకేనా, సో నేను నాకు క్లయింట్స్ ఉన్నారు కదా, సో అందరినీ అడిగాను అనమాట. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి అని. యాక్చువల్గా మీరు ఎగ్జామ్స్ రాయబోయే ముందు మీరు కనుక ఈ చక్రాస్ హీలింగ్ కనుక చేసుకున్నారంటే మీకు ఇంకా బాగా ఫ్రెష్గా ఉంటుంది బుర్ర అనేది. ఓకే, సో మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. అదేవిధంగా మీరు చదువుకున్నవి వెంటనే గ్రాబ్ అవుతాయి మీ మైండ్లో. ఇతరుల థాట్స్, వేరే వేరే థాట్స్ లేకుండా క్లియర్ అవుతుంది. ఓకే, సో హీలింగ్ సెషన్ త్రూ అది మనకి ఒక పాజిటివ్ని ఇస్తుంది. ఓకే, సో చదువుకున్న వాళ్ళు జస్ట్ ఒక 45 మినిట్స్, 3 డేస్ సెషనే కదా ఇది, ఓన్లీ 3 డేస్ సెషన్ అంతే, జస్ట్ 45 మినిట్సే. ఓకే, 45 మినిట్స్ ఈచ్ డే, అంటే ఫస్ట్ డే 2 చక్రాస్కి 45 డేస్, సెకండ్ డే 2 చక్రాస్కి 45 మినిట్స్. ఓకే, అండ్ థర్డ్ డే ఇట్ విల్ బి అగైన్ 45 మినిట్స్. ఓకే, సో అక్కడ కొంచెం టైం తీసుకుంటాను, నేను కొంచెం డిస్కస్ చేయాలి కాబట్టి ఫర్దర్గా మీకు హీలింగ్ కంటిన్యూషన్ కావాలంటే జాయిన్ చేయించుకోవాలా లేదా అనేసి, అంటే వాటి గురించి డీటెయిల్స్ అనేది థర్డ్ క్లాస్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను సెషన్లో. ఓకే, సో గ్రాబ్ దిస్ ఆపర్చునిటీ. ఓన్లీ 50 స్లాట్స్ మాత్రమే పెట్టాను. 50 మెంబర్స్ వచ్చాక ఇంకా అసలు నేను ఎక్కువ మందికి హీల్ చేయలేను. ఓకేనా, సో 50 మంది ఎవరైతే లక్కీ మెంబర్సో వాళ్ళు జాయిన్ అవ్వండి. లక్కీ వాళ్ళు గ్రాబ్ చేసుకున్నట్టే హీలింగ్ సెషన్ని. ఓకే, జాయిన్ ఇట్. ఓకే, ఎంతమంది జాయిన్ అయినా కూడా వాళ్ళకి నేను చేస్తాను, హీలింగ్ సెషన్స్ చేస్తాను. ఓకేనా, సో డోంట్ వరీ, ఫిల్ ద ఫామ్, పే ద మనీ అండ్ బ్లాక్ యువర్ స్లాట్. ఓకే, సో దీని గురించి చెప్దాము అనేసి ఒక 3 మినిట్స్ సెషన్ అయితే తీసుకున్నాను, 3 మినిట్స్ టైం తీసుకున్నాను. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి మీ పార్ట్నర్ ఎప్పుడు మిమ్మల్ని చూసినా ఫస్ట్ ఆలోచన ఏమొస్తుంది. ఓకే, సో ఆ టాపిక్ మీద అయితే చూడబోతున్నాం. ఓకే, సో ఇవి జనరల్ రీడింగ్స్, రెజనేట్ అవ్వచ్చు కాకపోవచ్చు, సో ప్లీజ్ కీప్ అన్ ఓపెన్ మైండ్. ఓకే, సో రెజనేట్ అయితే మాత్రం నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఓకే, సో మీ పార్ట్నర్ మిమ్మల్ని ఎప్పుడు చూసినా ఫస్ట్ తనకు వచ్చే ఆలోచన ఏంటి? థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. సో ఫస్ట్ వచ్చేసి పాస్ట్, ప్రజెంట్, ఓకే, ఫ్యూచర్, అబ్స్ట్రకల్స్ ఒక కార్డు అండ్ అడ్వైస్ ఒక కార్డు. ఓకే, ఇదిగోండి వచ్చేసింది. సో ఇది అబ్స్ట్రకల్స్ ఒక కార్డు, అడ్వైస్కి ఈ 2 కార్డ్స్. ఓకే, సో ఫస్ట్ పాస్ట్ని కనుక చూసినట్టయితే మీరిద్దరూ కూడా న్యూ బిగినింగ్స్ అనేది స్టార్ట్ చేశారు. అంటే మీ పార్ట్నర్ని ఎప్పుడు మిమ్మల్ని చూసినప్పుడల్లా తను ఫీల్ అయ్యేది ఏంటి అంటే ఒక కొత్తదనాన్ని ఫీల్ అవుతూ ఉంటారనమాట. అండ్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ 2 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. సో బాటమ్ ఆఫ్ ది డెక్ 2 ఆఫ్ సోర్డ్స్ ఏం చెప్తుంది అంటే డెఫినెట్గా మీ గురించి డీప్ ఫీలింగ్స్, డీప్ ఎమోషన్స్ అయితే ఉన్నాయన్నమాట. మీ గురించి ఎక్కువగా బ్లైండ్ థింకింగ్ ఎక్కువగా ఉంటుంది మీ పార్ట్నర్కి. ఓకే, సో బ్లైండ్ థింకింగ్, డీప్ ఎమోషన్స్తో కనెక్ట్ అవుతారు కాబట్టి డెఫినెట్గా ఒక ప్యూరిటీతోనే మీ గురించి ఆలోచిస్తారు. ఓకే, సో మీరు ఎప్పుడు కనపడినా కూడా ఒక ప్యూర్గా ఉన్న
పర్సన్ లాగే అనిపిస్తారనమాట మీ పార్ట్నర్కి. ఓకే, సో మీరు ఓవర్ థింక్ చేయొచ్చు మీ పార్ట్నర్ గురించి. నన్ను చూడంగానే మా పార్ట్నర్కి ఎలా ఫీల్ అవుతుందో ఏమో, నెగిటివ్గా ఏమన్నా థింక్ చేస్తున్నాడేమో అలా ఆలోచిస్తూ ఉంటారు మీరు. కానీ ఇక్కడ కంప్లీట్గా ఆపోజిట్, డీప్ ఫీలింగ్స్ అనేటివి మీ పార్ట్నర్కి అయితే అట్రాక్ట్ అవుతూ ఉంటాయి మిమ్మల్ని చూసినప్పుడల్లా. ఓకే, అండ్ పాస్ట్ని కనుక చూసినట్టయితే న్యూ బిగినింగ్స్. ఓకే, సో మీరిద్దరూ కూడా ఫర్దర్గా మంచి ఫ్యూచర్ని సెట్ చేసుకోవాలి అనే థాట్స్ మేబీ పాస్ట్లో మీకు అనిపించవచ్చు. ఓకే, సో మీరిద్దరు జస్ట్ స్టార్ట్ అవ్వడమే ఒక స్ట్రాంగ్ కనెక్షన్ లాగా ఫీల్ అయ్యారనమాట. అంటే ఫర్దర్ ఫ్యూచర్ కేర్ ఫ్రీగా మీరు ప్లాన్ చేసేసుకొని ఫర్దర్గా వెళ్ళిపోదాం అనేసి మీ ఒక మైండ్ సెట్, మీ పార్ట్నర్ కానీ మీరు కానీ ఇద్దరు ఆలోచనలు అలాగే ఉన్నాయి అనమాట. ఓకే, సో అది పాస్ట్ అనమాట. అండ్ ప్రజెంట్లో కనుక చూసినట్టయితే డెఫినెట్గా మీరు ఇద్దరు కూడా ఇంట్యూటివ్గా ప్యూర్గా ఇంట్యూషన్తో మీరు కనెక్ట్ అయ్యి ఉన్నారనమాట. ఇక్కడ చూసినట్టయితే ఎక్కువగా ఫెమినైన్ ఎనర్జీస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే, సో ఫెమినైన్ ఎనర్జీ ఎక్కువగా ఉంది కాబట్టి ఎస్, గుడ్ పాజిటివ్ ఎనర్జీయే. ఓకే, మీరు మీ పార్ట్నర్ మిమ్మల్ని చూసినప్పుడల్లా ఫీల్ అయ్యేది ఏంటి అంటే తను నా విమెన్. ఓకే, సో నా ఇంటి ఇల్లాలు అనేసి అలా ఫీల్ అవుతారనమాట మేల్స్. ఫీమేల్స్ కూడా అంతే, సారీ, మేల్స్ అలా ఫీల్ అవుతారు అండ్ ఫీమేల్స్ జెంట్స్ని ఎస్ హీ ఈజ్ మై హస్బెండ్ అనేసి ఆ పాజిటివిటీని ఎప్పుడు చూసినా కూడా మీ పార్ట్నర్ని మీకు ఆ పాజిటివ్ అనేది వచ్చేస్తుంది అనమాట మైండ్ ఇది. ఓకే, సో ఇంట్యూషన్ అనేది చాలా ఫ్లో అవుతుంది వెంటనే చూడంగానే, ఏదో స్ట్రాంగ్ కనెక్షన్స్ అనమాట. ఓకే, సో చూడంగానే అట్రాక్టివ్గా దాని దగ్గరికి వెళ్ళిపోవాలి, ఒక హగ్గి అవ్వాలి. ఓకే, సో అలాంటి ఫీలింగ్స్ వస్తాయి అనమాట మిమ్మల్ని చూసిన వెంటనే మీ పార్ట్నర్కి ఇప్పుడు ప్రజెంట్లో. అండ్ ఫ్యూచర్ కనుక చూస్తే డెఫినెట్గా మీ యొక్క ఇద్దరు లైఫ్లో కూడా మీరు ఫర్దర్గా మీ యొక్క రిలేషన్షిప్ కోసం యాక్షన్ అనేది తీసుకొని. ఓకే, సో ఇట్స్ అ కింగ్ ఆఫ్ వ్యాండ్స్ కాబట్టి డెఫినెట్గా కోర్ట్ కార్డ్ ఇది. అండ్ ప్యాషనేట్గా ఉంటారు మీ యొక్క రిలేషన్షిప్లో. అండ్ యాజ్ వెల్ యాజ్ మిమ్మల్ని ఎప్పుడు చూసినా కూడా తను ఒక కింగ్ లాగా ఫీల్ అవుతారు. మెన్ అయితే, విమెన్ అయితే క్వీన్ లాగా ఫీల్ అవుతారు, వైస్ వర్సా అనమాట. ఓకే, సో ఇంకా నాకు భయం లేదు, నాతో నా పార్ట్నర్ ఉంటుంది, సో అలాంటి స్ట్రాంగ్ ఫీలింగ్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇది పాజిటివ్, ఇది కూడా పాజిటివ్గానే ఉంది మనకి ఫ్యూచర్. అండ్ అబ్స్ట్రకల్స్లో బ్యాలెన్స్ ఏంటి అంటే ఇక్కడ 6 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది కదా అబ్స్ట్రకల్స్లో. సో ఎక్కువగా చారిటీ చేయడం ఇష్టం ఉంటుంది మీ పార్ట్నర్కి. ఓకే, సో మిమ్మల్ని ఎప్పుడు చూసినా కూడా ఈక్వల్గానే ఫీల్ అవుతారు. సో ఇది కూడా గుడ్ థింగే. ఓకే, సో దానం ధర్మం మేబీ మీ మీ పార్ట్నర్ చేసే పనులు మీకు నచ్చకపోవచ్చు, అది కూడా మీకు అబ్స్ట్రకల్ లాగా అనిపించవచ్చు. ఓకే, బట్ ప్యూర్ హార్ట్తో ఉన్న పర్సన్ కాబట్టి డెఫినెట్గా మీ ఇద్దరు కనెక్షన్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉంది ఇక్కడ. ఓకే, అండ్ ద అడ్వైస్ ఈజ్ దట్ మీ రిలేషన్షిప్కి డెఫినెట్గా మీ పార్ట్నర్ ఫాస్ట్గా యాక్షన్ అయితే తీసుకుంటారు. థాట్స్లో మీరే రన్ అవుతూ ఉంటారు, మీరే ఎప్పుడు స్ట్రాంగ్గా విల్ పవర్తో ఉంటారు. ఓకే, సో స్ట్రాంగ్ విల్గా ఉంటారనమాట మీ యొక్క రిలేషన్షిప్ని ఫర్దర్గా డెవలప్ చేసుకోవాలి అనేసి. ఓకే, ఆర్ఎల్స్ మీరు ఫర్దర్గా మీ యొక్క రిలేషన్షిప్ని బాండింగ్గా మార్చుకొని గట్టిగా ఇంకా ఫర్దర్గా ఫ్యూచర్లో ఇంకా విడిపోకూడదు అన్నట్టు మీరు కానీ మీ పార్ట్నర్ కానీ యాక్షన్ అయితే డెఫినెట్గా తీసుకుంటారనమాట. ఓకే, సో మీరు ఎప్పుడెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే దూసుకెళ్ళిపోదాం అన్నట్టు ఎదురు చూస్తూ ఉంటారనమాట మీ పార్ట్నర్. ఓకే, సో ఇవన్నమాట మీ పార్ట్నర్ యొక్క ట్రూ ఫీలింగ్స్ మీరు ఎప్పుడు కనిపించినా కూడా. ఓకే, సో మేబీ ఇక్కడ ఇంకొకటి కూడా కనిపిస్తుంది, మిమ్మల్ని చూసినప్పుడల్లా సెక్షువల్ ఫీలింగ్స్ కూడా వస్తూ ఉంటాయి. దిస్ ఇస్ ద కార్డ్ విచ్ ఇస్ సేయింగ్ ప్రెజెంట్ కార్డ్. ఓకే, అండ్ కమ్యూనికేషన్ కూడా పేజ్ ఆఫ్ సోర్ట్స్. ఓకే, సో పేజ్ ఆఫ్ సోర్ట్స్ ఈజ్ అ కమ్యూనికేషన్ కార్డ్. సో డెఫినెట్గా మీరు ఒక చిన్న గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలు కమ్యూనికేట్ అవ్వడానికి వచ్చేస్తారనమాట, అంత ఇష్టం మీరంటే. ఓకే, సో ఇది అడ్వైస్ అనమాట. ఓకే, సో డీప్ ఎమోషన్స్ ఉన్నాయి కాబట్టి 2 ఆఫ్ సోర్ట్స్ వచ్చాయి. ఓవర్ థింకింగ్ కూడా ఉంది మీ గురించి. ఓకే, మైట్ బీ మీ పార్ట్నర్ కెరీర్లో డిస్టర్బెన్సెస్ వచ్చి ఉండొచ్చు, అందుకని ఇక్కడ బ్యాలెన్స్ ఇన్ పెంటికల్ అంటే తను బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారనమాట అబ్స్ట్రకల్స్లో. అంటే మీ ఆలోచనతో అదేవిధంగా కెరీర్లో వచ్చే ఛాలెంజెస్ వీటిని రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు అనమాట మీ పార్ట్నర్. ఓకే, సో ఇది అబ్స్ట్రకల్లో వచ్చిన కార్డ్ అనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఓకే, ఫస్ట్ కార్డ్ వచ్చేసి యాన్సెస్టర్స్. సో డెఫినెట్గా మీకు యాన్సెస్టర్స్ అనేవాళ్ళు హిస్టారికల్ కనెక్షన్స్ త్రూ పర్పస్ త్రూ మీకు ఎప్పుడు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు సిగ్నల్స్ త్రూ. ఓకే, సో జస్ట్ కనెక్ట్ విత్ ద యూనివర్స్, హీలింగ్ సెషన్స్కి రండి. ఓకేనా,
హీలింగ్ సెషన్స్కి వస్తే మీకు మంచిగా ఇంకా యూనివర్స్తో ఫాస్ట్గా కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, లెట్ గో ఆఫ్ అర్జెన్సీ, సరెండర్ ఫ్రీడమ్ టు టైమ్ కన్స్ట్రెంట్స్. ఓకే, సో మీరు అన్ని సరెండర్ చేసి ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. డెసిషన్స్ అండ్ ప్రొడక్టివ్స్, డెఫినెట్గా మీ పార్ట్నర్ కానీ మీరు కానీ ఒక చిన్న గ్రీన్ సిగ్నల్ ఇవ్వంగానే మీ పార్ట్నర్ మీ వద్దకు వచ్చి ఒక స్ట్రాంగ్ డెసిషన్ అయితే మీ పట్ల తీసుకుంటారు, విచ్ విల్ బీ ఏ పాజిటివ్ ఫర్ యూ అండ్ యువర్ పార్ట్నర్. ఓకే, సో మీ ఇద్దరికి ఒకరికొకరు ఇష్టం అనమాట ఎక్కువగా. కాన్ఫిడెన్స్ ఈజ్ యువర్ కీ. సో వెళ్ళేటప్పుడు భయంగా వెళ్ళి మాట్లాడడం పార్ట్నర్తో అలాంటివి చేయకుండా కాన్ఫిడెంట్గా వెళ్ళి మాట్లాడండి, మీకు ఓపెన్గా మాట్లాడండి. డోంట్ లెట్ ప్రైడ్ గెట్ ఇన్ వే. సో మాట్లాడేటప్పుడు లెవెల్ కొడతా మాట్లాడవాకండి, ఓకేనా? ఓకే, సో డీల్ ఇట్ ఇన్ అ కూల్ వే. ఓకే, సో పార్ట్నర్ విషయంలో యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఓకే, అంటే మన లైఫ్ కదా, మన లైఫ్ అన్నప్పుడు మనం ఎంత పొలైట్గా డీల్ చేస్తే అంత మంచిది. పొలైట్గా, లవబుల్గా, అట్రాక్టివ్గా. ఓకే, సో చాలా ప్రేమగా మనం అట్రాక్ట్ అయితే మన పార్ట్నర్స్ అంతే విధంగా మనని కూడా ప్రేమిస్తారనమాట. ఓకే, షో ద వరల్డ్ ద రియల్ యూ. సో ఇక్కడ మీ యొక్క సత్తా అనేది మీ వరల్డ్కి చూపించాల్సి ఉంటుంది. అంటే వరల్డ్ కంటే మొత్తం ప్రపంచానికి కాదు, మీ పార్ట్నర్కి దృష్టిలోనే. ఓకే, సో ఇట్ విల్ బీ యూ. అంటే మీ యొక్క రియాలిటీ అంటే ఏంది అనేది మీ పార్ట్నర్కి మీరు తెలియజేయాలన్నమాట, దీన్ని బట్టి చూస్తే మెసేజ్లో. ఓకే, సో మీరు ఎంత ట్రూగా ఉన్నారో జస్ట్ క్లారిఫై దీస్ థింగ్స్ త్రూ కమ్యూనికేషన్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో ఇది ఈరోజు యొక్క వీడియో. ఓకే, జాయిన్ అవ్వండి గైస్. ఓకే, నేను వెయిట్ చేస్తున్నాను, ఎవరు ఫీల్ చేస్తారు, ఎవరికి లైవ్లో నేను హీలింగ్ చేస్తాను అనమాట. ఓకేనా, సో హీల్ చేస్తా 7th ఓకే, 7th ఫిబ్రవరికి జాయిన్ అవుతారని కోరుకుంటున్నాను. డెఫినెట్లీ మీరు చాలా మంచిగా ఫీల్ అవుతారు హీలింగ్ అయిన తర్వాత. నేను మీ దగ్గర రివ్యూస్ కూడా తీసుకుంటాను. ఓకే, డోంట్ వరీ. ఓకే, మీకు హీల్ చేసి పంపిస్తాను నేను. ఓకేనా, సో మీకున్న నెగిటివ్ థాట్స్ ఇవన్నీ కూడా పోతాయి. హీలింగ్లో అంత పవర్ ఉందన్నమాట. ఓకే, సో వీటిల్ని మనం రేకి హీలింగ్స్ అంటాము. ఓకేనా, మీరు కనుక వచ్చారు అంటే 7 చక్రాస్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా మెడిటేషన్ చేపిస్తూ నేను క్లెన్స్ చేస్తా 3 days. ఓకే, సో జాయిన్ అవ్వండి. ఓకేనా, గూగుల్ ఫామ్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, జాయిన్ అవ్వండి. ఓకే, అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా క్రియేట్ చేశాను, దాన్ని కూడా జాయిన్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్లో మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.